తో నేను ఇది స్టార్ట్ చేశాను సార్, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్. అంచెలంచెలుగా అది ఇవాళకి నేను తీసుకొచ్చి ఒక రమేష్ గారు, నాదొక ప్రశ్న. యా. సో ఇంత సుదీర్ఘమైన పోరాట చరిత్ర ఉన్న కనగంటి హనుమంతు గారి చరిత్రని పాఠ్యాంశంగా పెట్టాల్సిందిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని లోగడ కానీ ఇప్పుడు కానీ మీరు అభ్యర్థించారా? ఎందుకంటే అభ్యర్థించడం కాదు, డిమాండ్ చేయాలండి. దిస్ ఇస్ ద రైట్ టైం టు డిమాండ్. ఇది డిమాండ్ చేయాలి. ఎందుకంటే జనరేషన్స్ గడిచే కొద్దీ అటువంటి పోరాట యోధుల చరిత్రలు ప్రజలకి, ప్రత్యేకించి ఈ జనరేషన్ పిల్లలకి తెలియకుండా పోతున్నాయి. సీతారామరాజు గురించి ఒక సినిమా వచ్చిన తర్వాత ఎలాంటి చైతన్యం కృష్ణ గారు రగిల్చారో ఆంధ్రప్రదేశ్లో, అలాగే కనగంటి హనుమంతుకు సంబంధించి కూడా ఆ కథాంశంతో శ్రీహరి హనుమంతు అని సినిమా తీశారు. ఆఫ్ కోర్స్ అందులో క్లైమాక్స్ మార్చారు, కానీ వాస్తవంగా అటువంటి కథాంశం ఒక ప్రయత్నం అయితే నడిచింది, శ్రీహరి గారు చేశారు. నేను ఏదంటే దానికి కంటిన్యూటీ అయితే ఉండాలి. ఈరోజు మీరు విశేషంగా ఇన్ని రంగాల్లో పరిశోధన చేసి 2-3 దేశాల నుంచి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్న తర్వాత వై డోంట్ యూ ఆస్క్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఫర్ దట్ మ్యాటర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వారి చరిత్ర తెలుసుకోవాలి. తెలంగాణ పోరాట యోధుల చరిత్ర ఆంధ్రులు తెలుసుకోవాలి, ఆంధ్ర ప్రాంతంలో జరిగిన పోరాటాల తెలంగాణ వారు కూడా తెలుసుకోవాలి. వెరీ వెరీ గుడ్ సార్, చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే మనకి దురదృష్టం 70 ఏళ్ల పాటు ఒకే రకమైన చరిత్ర మనం చదివాం, అది నిజమని భావించాం. ఈరోజు ఒకటొకటి వాస్తవంగా బయటకు వస్తున్నాయి. ఇది అదును నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మంచి ఇనిషియేటివ్ తీసుకుంది. యూ కెన్ స్ట్రైట్ అవే రైట్ టు ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, ఇక్కడ బెంగళూరులోని ఎస్సీఆర్టీకి రాయొచ్చు. అలాగే 2 ప్రభుత్వాలకు సంబంధించి విద్యాశాఖలకు కూడా రాయొచ్చు. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్. మన కూడా ఎడ్యుకేషన్ మినిస్టర్, హెచ్ఆర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు అంటున్నారు, ఇటువంటి యోధుల చరిత్రలు ఈ జనరేషన్కి తెలియాలి, మేము ఆ ప్రయత్నం చేస్తున్నామని. మోరల్స్తో పాటు పోరాటం గురించి కూడా తెలియాలి. మోరల్స్ చెప్పడం కోసం ఒక అడ్వైజర్ని పెట్టుకున్నారు, పోరాటాల గురించి చెప్పడానికి కూడా ఒక అడ్వైజర్ అండ్ దానికి సంబంధించిన ఒక సిలబస్ తయారు చేయించే కార్యక్రమం మీరు చేపట్టచ్చు కదా. ఇంత విస్తారమైన రీసెర్చ్ అనుభవం ఉంది మీకు. తప్పకుండా సార్. వాసుదేవన్ సార్ చాలా మంచి మాట అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కొమరం భీమెలాను ఒక గోండు యోధుడు, అలాగే పల్నాడు ఏరియాలో, పల్నాడుకి నల్గొండకి తేడా ఏముంది సార్? ఇటు గుంటూరు జిల్లా, అటు కృష్ణఘట్టు, నల్గొండ. సో అదే కృష్ణ నీళ్లు తాగిన 2 తెలుగు రాష్ట్రాలు, తాగుతున్న 2 తెలుగు రాష్ట్రాలు, అదే గోదావరి నీళ్లు తాగుతున్న 2 తెలుగు రాష్ట్రాలు కలిసి మరి మన స్వతంత్ర సమరయోధులు మనము అక్కడ కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో తప్పనిసరిగా సార్, నేను ఈ కార్యక్రమం ద్వారా మీ 99 టీవీ ద్వారా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర, ఇప్పుడు ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సమన్వయంగా నేను వాళ్ళని ప్రార్థిస్తూ అడుగుతుంది ఏంటంటే, సార్ bring some kind of recognition, show some kind of respect towards my great grandfather. Not only he is a great grandfather to me, he is a great grandfather to the entire country, our motherland, by respecting, by adoring, by showing appreciation towards his exemplary sacrifices that he had made. He has offered his chest to kill me, but I will not spare, I will not take whatever the bribe you have given. మీరు ఇచ్చిన లంచం వద్దు, మీరు ఇచ్చే ఎటువంటి నాకు ధనం వద్దు, భూమి వద్దు, మాగాణ్ వద్దు, ఏం వద్దు. నాకు కావాల్సింది ఏంటంటే అన్నెసెసరీగా, అంటే సంబంధం లేకుండా శిస్తు కట్టించుకునే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించే గొంతుక, ఒక బ్రిటిష్ సామ్రాజ్యం మీద ఆ బానిస సంఖ్యలు విరగ్గొట్టి బయటకు వచ్చి వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న గ్రామీణ భారతానికి నిలిచిన ఒక యోధుడు ఆయన. ఇన్ఫాక్ట్ ఒక సందర్భంలో త్రిపురనేని మహారథి గారు, దివంగత రచయిత, సినీ రచయిత, గొప్ప సాహిత్య విమర్శకులు, ఆయన లాస్ట్ డేస్లో అనుకుంటా ఈయన గురించి ప్రస్తావన చేసి హీ హాజ్ ఎక్స్ప్రెస్డ్ హిస్ విష్ టు రైట్ ఏ బుక్ ఆన్ కనగంటి, బట్ హీ కుడ్ నాట్ డూ ఇట్. ఆయన మరణించే సమయానికి అది పూర్తి చేయలేకపోయారు. సరే, ఆ ప్రక్రియని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే నన్నే వదిలేసిన భారతాన్ని ఎర్రాప్రగడ తిక్కన ఎలా పూర్తి చేశారో, ఇటువంటి యోధుల చరిత్రని ఈ తరానికి అందించడానికి. ఎందుకంటే ఈ స్పిరిట్ లేకపోతే మెటీరియలిస్టిక్ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిపోతున్నాయి ఈ గడిచిన 2-3 జనరేషన్స్గా చూస్తున్నాం. మనం ఈరోజు ఇంత స్వేచ్ఛ అనుభవిస్తున్నామంటే కారణమైన వాళ్ళ గురించి తలుచుకోలేకపోవటం అనే దానికన్నా విషాదము, దురదృష్టకరమైన విషయాలు ఉండవు. సో టు ఇన్కల్కేట్ దట్ ఇన్స్పిరేషన్ విత్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ది కరెంట్ జనరేషన్ స్టూడెంట్స్ ఒక ప్రయత్నం. ఎక్కడో ఒక చోట ఆయన విగ్రహం పెట్టేస్తే అయిపోదు. ఒక రీసెర్చ్ సెంటర్ నాగార్జున యూనివర్సిటీ ఉంది, అలాగే ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేశ్వరి
యూనివర్సిటీ ఉంది. రెండు ప్రాంతాలకి ఆయన పేరు మీద ఒక చైర్ ఏర్పాటు చేయటము, ఒక స్టడీ స్టడీ సెంటర్ ఇస్ ఎ వెరీ గుడ్ ఐడియా. స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడం, ఎక్కడెక్కడ ఈ విదేశాలకు సంబంధించి తెలుసుకుంటున్నాం. ఒక చెగువీరా, మన దగ్గర ఉన్న చెగువీరాని మరి ఎలా మర్చిపోతాం? అబ్జల్యూట్లీ సార్, చాలా మంచి ప్రశ్న. ఇదే సూటి ప్రశ్న నేను ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను. సార్, యూ హ్యావ్ టేకెన్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ చెగువేరా ఆల్ ద వే ఫ్రమ్ ద లాటిన్ అమెరికన్ కంట్రీ. సో ఐ సిన్సియర్లీ అండ్ హంబ్లీ రిక్వెస్ట్ యూ and your elder brother, megastar Padma Vibhushan Dr. Chiranjeevi sir also, to take lead in creating a lot of consciousness